వీడియో కొద్దిగా వెరైటీగా చేద్దాం అన్నమాట. టూమ్స్కి వచ్చా అని చెప్పాం కదా, ఈ సందర్భంగా మనకి దొరికిన గ్యాప్లో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి అడుగుతున్నారు కదా. ఈ మధ్య నేను చూసిన వీడియోలో ఒకటి చెప్తాను మీకు. కృష్ణ గారు ధైర్యం, సాహసం, డైనమిక్ అనే పేర్లు ఎందుకు వచ్చాయి అంటే చాలా కారణాలు. అప్పుడు చూసిన వాళ్ళు, మేము పిల్లలుగా ఉండి తర్వాత పెద్ద అయిన తర్వాత చూసినవి చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కటి ఆయన నోటి వెంబటి విన్నదే. అల్లూరి సీతారామరాజు అనే ఒక అద్భుతమైన తెలుగు చిత్ర రాజాన్ని అందించిన తర్వాత, కృష్ణ గారి ఇమేజ్ ఆకాశాన్ని అంటిన తర్వాత, ఏ సినిమాలోని ఇమేజ్ కూడా దానితో సరితూగలేక ఫ్లాపులుగా పరిగణించబడ్డాయి. అంటే 100 డేస్ ఇప్పుడు అంతే కదా, ప్రతి బాలు 6 కొట్టేవాడు, తర్వాత సింగిల్ రన్లు తీస్తే అంతగా రుచించవు కదా. అలాగా వచ్చిన సినిమాలు వచ్చినట్ట దీర్ఘ సుమంగళి భవ, బంధాలు అనుబంధాలు, ఆడంబరాలు అనుబంధాలు, ఇంకా సంతానం సౌభాగ్యవతి, దేవదాసు, ఇట్లా దాదాపు ఒక 14-15 సినిమాలు పోయిన తర్వాత ఒక సినిమా నేనే ఒక సినిమా తీస్తా అని ఆయనే కథ తయారు చేసుకొని, దీంట్లో హిందీ నుంచి ఉపకార సినిమా తాలూకు ఛాయలు, దాని నుంచి ఇంకా వెనక్కి వెళ్తే అసలు వీటి నుంచి కాదు, ఆయన నటించినటువంటి ఉండమ్మ బొట్టు పెడతా, వాటిలోంచి కూడా కొన్ని సన్నివేశాలని, అంటే తన సినిమాలలో ఏ సినిమా సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి, ముఖ్యంగా అభిమానుల్ని, క్రౌడ్ పుల్లర్లుగా ఉండాలి సినిమాలు అంటే ఏ అంశాలు ఉండాలి, ఇలాంటివన్నీ సమకూర్చుకొని పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో, అంటే పిసి రెడ్డి గారి డైరెక్షన్లో ఒక సినిమా తీశారు. అది పాడి పంటలు. ఈ సినిమా రిలీజ్కి ముందు చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ ఉంటారు కదా, గాళ్ళు అందరూ మన గారులు నేను అంటుంది, గాడు కాదు నాయన. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, గురువు గారిని చూసి, నువ్వు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నావు, కృష్ణ గారి నోట్లో వచ్చిన మాట ఇది. మరి ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 76 సంక్రాంతికి, వాటి మీద వేస్తే ఇంక నువ్వు పోతావు, వద్దు, ఆరిపోతావు, ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొద్దు అన్నారు. కృష్ణ గారు నవ్వేసేసి, ఆ సినిమా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పేసి, పైగా ఆ మాట ఆయన చెప్పాల, ఇంటర్వ్యూలో ఎక్కడ కృష్ణ గారు ఆ మాట చెప్పాల, పోతావు అన్నారు. అంటే ఏమైంది సార్ తర్వాత అన్నారు. ఏమైంది, అదొక చరిత్ర అయింది. 76-14కి కృష్ణ గారి పాడి పంటలు రిలీజ్ అయింది. దానికి పోటీగా ఎవరెవరి వచ్చాయి అని ఆయన చెప్తారంటే, ఇది ఆయనకి సలహా ఇచ్చిన ఆయన ఎన్టీఆర్ గారి వేములవాడి భీమక వస్తుంది, శోభనం బాబు పిచ్చిమారాజు వస్తుంది, పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, వాటి మీద వేస్తే ఇది పేలిపోద్ది, లేచిపోతాయి అన్నారట. దానికి నా సినిమా రిలీజ్ చేశాను నేను, పోతాను, సినిమాను మాత్రం వాయిదా వేసేది లేదు అని రిలీజ్ చేస్తే, ఆ 2 సినిమాల పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత కృష్ణ గారి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఈ ఒక్క సంఘటనలో ఇది నా గొప్పతనం అని చెప్పకుండా, తనకి గురువులాగా, లేకపోతే అభిప్రాయాలు ఎవరినైతే అడుగుతారో వాళ్ళందరూ వెళ్ళిపుచ్చిన అభిప్రాయాలు చెప్తూ తానేం చేశారో చెప్పారంతే. ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చి పరిస్థితి ఏర్పడినా కూడా, వేరే హీరోలు సినిమాలు వస్తాయన్నా కదా అని చెప్పేసి, తేడాగా ఉంటుందేమో నా సినిమా అని ఆపలా రిలీజ్ చేసేది. అదే ఆయన గొప్పతనం. దాన్ని డేరింగ్ అంటారనమాట. అర్థమైందా? అంతేగాని మన సినిమా వస్తుంటే మిగిలిన వాళ్ళ సినిమాలు వాయిదా వేయించడం కానీ, ఇప్పుడే ఒక ఫ్లాష్ స్టార్ట్ వచ్చింది, దాని గురించి వేరే చోట మాట్లాడదు. అలానే తన సినిమాని వాయిదా వేసుకోవడం కానీ, కుట్రలు చేయడం కానీ, థియేటర్లు దొరకకుండా ఇవేమీ చేయలేదు ఆయన. జస్ట్ నా సినిమా రిలీజ్ చేసుకుంటానేనని చేశారు. ఫలితం చూశారు. వీటిల్ని ఆయన్ని చరిత్రలో డేరింగ్ అండ్ డైనమైట్గా నిరూపించారు. కాదని ఎవరైనా అనగలరా? అందుకే కృష్ణ గారంటే అభిమానం. ఆ లక్షణాలు, కృష్ణ గారిలో కనిపించే లక్షణాలు ఇంకెవరిలో కనిపించినా కూడా అభిమానిస్తారు ఎవరైనా సరే. పైగా విజయం సాధిస్తారు. అదే కదా మనకి చెప్పేది, ధైర్య సాహసే లక్ష్మి అంటే అదే దాని అర్థం. అదే ధైర్యంతో సాహసంతో ముందడిగి విజయలక్ష్మి వరిస్తుంది. ఏ సినిమాకైనా కంటెంట్ని
ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా కంటెంట్ ఉండేది ఇదివరకు, ఇప్పుడు లేవు కదా. అదే తేడా. ఈవెన్ హిట్ అయిన సినిమాల్లో కూడా కథ ఏముందన్న భలే ఆడిందే, అది పెద్ద సినిమానా అని కావాలని తీసి పారేసేవాళ్ళు ఉంటారు. కంటెంట్ లేకపోయినా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి ఒక లక్షణం ఉంటే చాలు. ఆ 2.5 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు. సీట్లోంచి బయటికి వెళ్ళక పర్వాలేదు, వెళ్ళిపోయినా పర్వాలేదు, ఏముంది, మళ్ళీ వచ్చి కూర్చొని చూస్తారు తర్వాత ఒక పావు గంట. ఈ రోజుల్లో ఎవడు థియేటర్లోకి వచ్చి కూర్చొని ఒక పావు గంట బయటికి వెళ్ళే రోజులు కాదు. కాబట్టి కృష్ణ గారి అభిమానులుగా ఎప్పటికైనా గర్వంగా చెప్పుకునేది అదే. ఎవరికి తలగ్గేది లేదు. సినిమా చెత్తగా ఉన్నా సరే అది పూర్తి చేసామంటే రిలీజ్ చేస్తాం. చెత్తగా ఉందని చెప్పుకుంటాం, రిలీజ్ అయ్యి చెత్తగా ఆడిందంటే చెత్తగా ఆడిందనే చెప్పుకుంటాం. అందుకే కృష్ణ గారి అభిమానులు సో స్పెషల్. ఆయన అభిమానులుగా పొందినటువంటి కృష్ణ గారు అంతకన్నా స్పెషల్. అలాంటి ఆయన్ని అభిమానించడం అనేది కృష్ణ గారి అభిమానుల అదృష్టం. అందుకే కృష్ణ గారి అభిమానులకి మిగతా అభిమానులకి తేడా ఉంటుంది, మీరు గమనించండి. మిగిలిన వాళ్ళతో పెట్టుకున్నట్టు వీళ్ళతో పెట్టుకోరు ఎవరు. అంటే ఆయన ముసలోడు అయిపోయాడులే అనుకున్నా, లేదు వారసుడు టైంలో, లేదులే సినిమాలు చేయట్లేదులే అనుకున్నా కొన్నాళ్ళు క్రితం వరకు, చనిపోయిన క్రితం ముందు దాకా. కృష్ణ గారు చనిపోయారులే, ఇంకేముందిలే, ఆయన గురించి ఏమైనా చేయొచ్చు, విగ్రహాలు తీసి పక్కన పడేయచ్చు అనుకున్నా. వాళ్ళకేంటంటే ఒక జోల్టు కాలం ఇస్తుంది, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో కాలం ఇచ్చేస్తుంది. అభిమానం అనేది మనిషికి, ఆయన నటనకి, ఆయన మంచితనానికి ఎంత చెప్పవచ్చు ఆ మంచితనం గురించి. ఈరోజు చూస్తే సోషల్ మీడియాలో మీరు ఈ వీడియో చూసిన తర్వాత బోలెడని వీడియోలు మీకు సజెషన్ లిస్ట్లో వస్తాయి. ఎందుకు అంటే అంతమంది ఆయన మీద వ్యూస్ తెచ్చుకుంటున్నారు. మనకు ఎప్పటి నుంచో ఉండేది ఆలోచన, బట్ అది ఎందుకో ఆయన చనిపోయే ఒక 6 నెలల ముందు నుంచి ప్రారంభమైంది. ఫైన్. అది కృష్ణ గారి గురించి చెప్పాలంటే చిన్న మచ్చు కనుక. ఇంకా సినిమాలు మనకి గుర్తొచ్చినట్టు మార్చి నెలలో చాలా రిలీజ్ అయిన ఉన్నాయి. మనకి మిత్రులు షేక్ నజీర్ సత్తెనపల్లి నటశేఖర కృష్ణ గారి అభిమానుల పేరుతో కొత్త ఆయిల్ ప్రింట్లాగా ఏఐ ప్రింట్లు వదులుతున్నారు ఫోటోలు. వాటిల్లోని ఫోటోనే ఇప్పుడు మనం తమ్ముళ్ళకి పెట్టుకుంటున్నాం. అద్భుతంగా ఉన్నాయి అవి. ఒక్కసారిగా పాత రోజులకి వెళ్ళిపోతున్నాం. నజీర్ గారి వయసు ఎంతో, ఆయన సత్తెనపల్లిలో లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నారు, ఆయనకి హ్యాట్సాప్. మంచి ఫోటోలు ఆయన పెట్టిన దాని ప్రకారమే మనకి ప్రేమజీవులు అనే ఒక సినిమా ఒకటి, ఇంకొక సినిమా ఈ మార్చిలో రిలీజ్ అని చూశాను. అంటే గుర్తు తెచ్చుకున్నాం. మళ్ళీ రైతు భారతం గురించి మాట్లాడేసుకున్నాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంకొక వీడియో ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. మనకు వెసులుబాటు దొరికింది కాబట్టి. అది కృష్ణ గారి సాహసం, కృష్ణ గారి గొప్పతనం. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఎదురు ఇంకొకడు ఉంటే మీకు 24 గంటలు మాట్లాడగలను నేను. అదనమాట. చిత్తగంచవలను